హాయ్ ఫ్రెండ్స్. సో వాళ్ళకు ఒక కొత్త ఎపిసోడ్ తోని మళ్ళీ మేము ముందటికి వచ్చేసిన. ఏం ఎపిసోడ్ అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా కదా తమ్నెల్ చూస్తే. ఏంటి అంటే నేను థాయిలాండ్లో చేసిన షాపింగ్ ఐటమ్స్. సో యాక్చువల్గా అయితే నేను థాయిలాండ్కి వెళ్ళే ముందు మా అత్తయ్యకి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు మా అత్తయ్యతో చెప్పినాను అనమాట. అత్తయ్య థాయిలాండ్లో షాపింగ్ తక్కువ ఉంటుందంట, బ్యాంకాక్లో షాపింగ్ చీప్గా ఉంటుందంట, కొంచెం తక్కువ రేట్స్ ఉంటాయంట, ఎందుకైనా మంచిగా ఒక ఖాళీ ట్రాలీ పట్టుకొని పోతా, నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ నింపుకొని వస్తా అని చెప్పేసి చెప్పిన. అప్పుడు ఏదో జోక్గా చెప్పిన అనుకున్నా, కానీ నిజంగా వచ్చిన తర్వాత అన్ని సదురితే మాత్రం నిజంగానే ఒక పెట్ట నిండింది. అంటే నా కోసమే మొత్తం ఏం షాప్ చేయలేదు, ఒక ట్రిప్కి వెళ్ళినాం కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా తెచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి కొంతమంది కోసం తీసుకున్నాము, ఫ్యామిలీ మెంబర్స్కి. సో దాంట్లో కొంచెం నేను ఎక్కువ కొనుక్కున్నా, పాపం ప్రశాంత్ ఏం కొనుక్కోలేదు. సో ఇంకా లేట్ చేయకుండా పెట్టి ఓపెన్ చేద్దామా. సో ఫస్ట్ నేను ఇవి ఓపెన్ చేసే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే థాయిలాండ్లో షాపింగ్ చాలా తక్కువ ఉంటుంది, బ్యాంకాక్లో తక్కువ ఉంటుంది అని చెప్పేసి అందరు చెప్తుంటారు కదా. నేను కూడా అట్లనే అన్ని రివ్యూస్ చూసేసి పోయి కొన్నా అనమాట. సో బేసిక్గా నేను అక్కడ తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కొనడం కంటే కొనుక్కోవాలి అనిపించి కొనుక్కున్నా అంతే తప్ప మరీ నాకు తక్కువ అన్నట్టు ఏం ఎక్కువ డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముంబైలోనే ఫుల్ షాపింగ్ ఉంటుంది, ఫుల్ షాపింగ్ ఏరియా ఇది. సో నాకు ఇక్కడ దొరికేవే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అదే బ్యాగులు అదే బట్టలు కొనుక్కోవాలని చెప్పేసి నేను అనుకోను. బేసిక్గా నాకు కొంచెం ఏదైనా ప్లేస్కి వెళ్తే అక్కడ దొరికే బొమ్మలు కానీ బట్టలు కానీ ఏదైనా కూడా ఆ ప్లేస్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటే బెటర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అవి కొంచెం ఇంట్లో షోకేస్ పెట్టుకున్నా కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చూస్తే, లేదు అంటే మనము అవి చూసుకున్నా కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నా కూడా తెలుస్తుంది కదా ఇట్లా మనకి, అరే ఆ టైంలో అటు వెళ్ళినాం కదా, ఒక బొమ్మ చూస్తాం, ఒక బొమ్మ చూస్తే ఓకే ఇది ఇక్కడ తీసుకున్నాం కదా అక్కడ తీసుకున్నాం కదా అని చెప్పేసి అవి ఆ గుర్తులాగా ఉంటాయి కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఏమేమి కొనుక్కొని వచ్చినా అని చెప్పేసి. ఫస్ట్ నేను యాక్చువల్గా పటాయాలో ఏం షాప్ చేసిన, బ్యాంకాక్లో ఏం షాప్ చేసిన, ఇట్లా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఏం షాప్ చేసిన అని చెప్పేసి చూపించాలనుకున్నా, కానీ అసలు ఈ గందరగోళంలో నాకు ఎక్కడ ఏవి కొన్నా అని చెప్పేసి కూడా గుర్తొస్తలేదు. ఓకే ఒక్కొక్కటి చూపిస్తుంటే నాకేమైనా గుర్తొస్తే నేను చెప్తా. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ దిస్ వన్, బికాస్ ఇదే నేను ఫస్ట్ కొన్నా. ఇది ఒక చిన్న పౌచ్, చిన్న పర్స్ లాగా. ఇది నాకు అక్కడ 90 బాత్ పడింది. సో బేసిక్గా డబుల్ ప్రైస్ అన్నమాట మన దగ్గర. ఇదొకటి, అందులోనే ఇదొక కలర్. సో ఇవి 2 తీసుకున్నా. ఈ బ్యాగ్ తీసుకున్నా, ఈ బ్యాగ్ నా కోసం తీసుకున్నా. ఇది యాక్చువల్గా ప్రశాంత్ సెలెక్ట్ చేసిండు. అండ్ ఈ మోడల్ నాకు ఇక్కడ అనిపించలేదు, అక్కడ మాత్రం చాలా ఉన్నాయి ఇలాంటి మోడల్స్. దీనికి ఒక చిన్న ఇక్కడ సీక్రెట్ పౌచ్ టైప్, సీక్రెట్ ఏం కాదు బయటకు కనబడుతూనే ఉంది కానీ, ఓహో ఇది కూడా దీంట్లోనే ఉందా. ఓకే ఇది ఫుకెట్లో మేము ఎక్కడికి వెళ్ళాం, ఫీఫీకి వెళ్ళాం. ఫీఫీ ఐలాండ్కి వెళ్ళినప్పుడు మేము బుక్ చేసుకున్న టూర్ ప్యాకేజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఇలా మా ఫోటో పెట్టి కస్టమైజ్ చేసేసి ఫ్రేమ్స్ అక్కడ ఇస్తున్నాయి అనమాట. ఫ్రీగా మిగలేదు, పైసలు పెట్టి కొనుక్కున్నాం. నాకు ఇది నచ్చింది ఫ్రేమ్. ఎందుకు అని అంటే దీనిలో స్నార్క్లింగ్ చేయొచ్చు. సో స్నార్క్లింగ్ పిక్ ఉంది, చాలా ఐలాండ్స్ ఉంటాయి, ఐలాండ్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఫ్రేమ్ తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్, ఇది ఒక స్లింగ్ బ్యాగ్, సేమ్ ఇదే మోడల్ ఇంకొకటి ఉంది, అది ఓపెన్ చేసాను, అది చూపిస్తా. ఇది ఇలా స్లింగ్ వస్తుంది, అడ్జస్టబుల్ స్లింగ్. సో ఇది కూడా సేమ్ మోడల్ ఉంటుంది, రెండు సేమ్ మోడల్. సో ఇవి 2 కలర్స్ తీసుకున్నా నేను. మా వదినకి చెల్లి కోసం అని తీసుకున్నా. నెక్స్ట్ ఓకే ఇది నా కోసం తీసుకున్న బ్యాగ్. ఇది యాక్చువల్గా బ్యాంకాక్లో తీసుకున్నా. ఏషియాటిక్ అని చెప్పేసి ఒక మాల్ ఉంది, అక్కడ చూస్తుండే నార్మల్గా నేను బ్యాగ్స్ చూస్తుంటే నాకు ఈ బ్యాగ్ ఎందుకో బయట పెట్టిండ్రు, బాగా నచ్చింది. దూరం నుంచి కొంచెం కలర్ మంచిగా అనిపించింది. మరీ ఎక్కువ బరువులు పెట్టకుండా యూజ్ చేసుకోవాలి. సో ఇది నా బ్యాగ్. సో అది నా బ్యాగ్. 2 బ్యాగ్లు అయినా ఇప్పటికీ నాకు. నెక్స్ట్ ఏంటంటే ఇదొక స్పెషల్ పర్సన్ కోసం తీసుకున్న గిఫ్ట్ అన్నమాట. ఇది బుక్,
వుడ్ కార్వింగ్తో ఉన్న బుక్ ఇక్కడ థాయిలాండ్ అని రాసి ఉంది. ఈ స్పెషల్ పర్సన్ ఎవరు అంటే మా అన్న. మా అన్న అంటే మళ్ళీ వికాస్ అన్న అని చెప్పేసి కాదు, నాకు పెళ్ళైన తర్వాత ఇంకొక అన్న, మంచి అన్న దొరికిండు. ఆ అన్న కోసం స్పెషల్గా తీసుకొచ్చిన నేను. ఎందుకో తెలియదు, బుక్ తీసుకోవాలనిపించింది. ఏమన్నా రాసుకుంటాడేమో నా గురించి, రోజు రోజు ఏమన్నా రాస్తాడేమో కవిత్వాలు అని చెప్పేసి తీసుకొచ్చిన. నీకు నచ్చుతుందని అనుకుంటున్నా, నచ్చకపోయినా నచ్చిందని చెప్పు, లేకపోతే ఇంకొకసారి ఎందుకు కొనుక్కొని రాను. నేను మీకు ఒక బాటిల్ చూపిస్తా. సో ఇదే ఆ బాటిల్. ఇది మేము బ్యాంకాక్లో సఫారీ వరల్డ్కి వెళ్ళినాము. సఫారీ వరల్డ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు నా పక్క నుంచి పోతున్నాడు అనమాట. వాడు ఇట్లాంటి బాటిల్ పట్టుకొని పోతున్నాడు. దీని లోపల సమ్ జ్యూస్ ఏదో ఉండే. అప్పటి నుంచి ప్రశాంత్ అడుగుతుండే, నాకు ఆ బాటిల్ కావాలి, నాకు ఆ బాటిల్ కావాలని చెప్పేసి. జస్ట్ ఈ బాటిల్ కోసం నేను ఒక 200 బాటిల్ పెట్టి ఈ బాటిల్ కొనుక్కున్నా. కానీ నాకు నచ్చింది. డాల్ఫిన్ షేప్ ఎంత బాగుంది కదా, బుజ్జిగా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇదొక చిన్న బుజ్జి డ్రెస్. ఐ లవ్ షాపింగ్. ఎస్, ఐ లవ్ షాపింగ్. ఐ లవ్ షాపింగ్. నాకు ప్రపంచంలో నచ్చినవి రెండు. ఒకటి షాపింగ్ చేయడం, ఇంకొకటి షాపింగ్ చేసిన నెక్స్ట్ డేనే ఆ బట్టలు వేసుకోవడం. కొనుక్కునేది ఎందుకు చెప్పండి, వేసుకోవడానికే కదా. పోతారు, అంత టైం స్పెండ్ చేసి కొనుక్కుంటారు, కొనుక్కొని వచ్చి కబోర్డ్లో పెట్టుకుంటారు. ఎందుకు? మళ్ళీ చిన్న నేడుస్తారు. ఇది చిన్ని షర్ట్. ఇది మా బుడ్డోని కోసం తీసుకొచ్చిన నేను. మా చిన్నోని కోసం చిన్న ఎలిఫెంట్. ఇది ఒక చిన్న షార్ట్. నెక్స్ట్ ఇంకేనా ఉన్నాయా మా తల్లి అనుకుంటున్నారు కదా. ఇదొక బ్యాగ్. ఇది మళ్ళీ నా కోసమే బ్యాగ్. ఇది తిట్టుకోకండి, ఓకేనా. ఎన్ని బ్యాగులు కొంటావమ్మా, ఎన్ని బ్యాగులు కొంటావు అని అనుకుంటున్నారు కదా. నేను కొనుక్కుంటా. నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది అన్నమాట, కిందకి ఇలా వస్తుంది. ఇది ఇంకొక స్లింగ్ బ్యాగ్. సేమ్ మోడల్లో ఇంకొక బ్యాగ్ కూడా తీసుకొచ్చిన. అది కూడా ఆల్సింది కానీ కొంచెం లైట్ కలర్. ఇది నేను సంజు కోసం తీసుకొచ్చిన. ఇది మా అత్తయ్య కోసం తీసుకొచ్చిన స్లింగ్ బ్యాగ్. ఏంటి అంటే దీంట్లో స్పెషల్, ఇదంతా హ్యాండ్ మేడ్ బ్యాగ్ అన్నమాట. ఇక్కడ ఇలా హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ చాలా కనిపిస్తాయి, చాలా అంటే చాలా కనిపిస్తాయి. అత్తయ్య ఇది మీకోసం. నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ వెన్ ఐ ట్రావెల్. నేను ఎప్పుడు ట్రావెల్ చేసినా, నేను బట్టలు కొనుక్కున్నానా, బొమ్మలు కొనుక్కున్నానా, ఏవి కొనుక్కోలేదా అంత పట్టించుకోను. కానీ మ్యాగ్నెట్స్ లేకపోతే మాత్రం నేను ఇంటికి రాలేను. ఇవి ఎవడన్నా ఒక్కడు కొనుక్కుంటాడు, 2 కొనుక్కుంటాడు. ఎక్కడికన్నా పోతే మ్యాగ్నెట్స్ కుప్పలు కొనుక్కొస్తారా? నేను కొనుక్కొస్తా. ఇవన్నీ మ్యాగ్నెట్సే. 5 మ్యాగ్నెట్స్ ఒకటే దాంట్లో వచ్చినాయి. ఈ మ్యాగ్నెట్ తీసుకున్నా, ఫుకెట్ మ్యాగ్నెట్. ఇది ఒకటి థాయిలాండ్ మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాగ్నెట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇది ప్రశాంత్కి నచ్చి తీసుకున్నాడు యాక్చువల్గా. ఆటో వాటర్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ, అది. థాయిలాండ్ అని చెప్పేసి పెద్దగా ఉన్నాయి మ్యాగ్నెట్స్ అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నా. పటాయా మ్యాగ్నెట్. ఇది పటాయాలో ఉన్న ప్లేసెస్ అన్ని దీంట్లో ఇచ్చిండు మంచిగా. ఇదొక షెల్స్ తోని చేసిన పెంగ్విన్ అన్నమాట. క్యూట్ ఉంది కదా. ఫుకెట్లో పటాంగ్ బీచ్ వాకింగ్ స్ట్రీట్ లేన్ ఎండింగ్లో అనుకుంటా ఈ షెల్స్కి సంబంధించింది ఒక షాప్ ఉంది, పెద్ద షాప్. మొత్తం అన్ని హ్యాంగ్ చేసి ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. సో ఆ షాప్లో తీసుకున్నాను నేను. ఇది ఫుకెట్లో తీసుకున్నా. ఇవి 2 కొన్నా నేను, సేమ్ షాప్లో తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే బట్టలు. టీషర్ట్ తీసుకున్నా. ఇవి నాకు ఎట్లా అంటే 1000కి 3 టీషర్ట్స్ వచ్చినాయి అనమాట. 1000కి 3 అంటే 1000 బాత్లకి 3 టీషర్ట్స్ వచ్చినాయి. నాకు ఇట్లా బొమ్మలు టీషర్ట్లు అంటే బాగా ఇష్టం. సో ఇట్లాంటి బొమ్మలే కొంచెం అక్కడ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అక్కడే చూసి తీసుకున్నాను నేను. సో అదొకటి, ఇదొకటి. పింక్ ప్యాంతర్. ఈ టాప్ ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే బ్యాంకాక్లో ప్లాటినం మాల్లో తీసుకున్నా. సీరియస్గా ప్లాటినం మాల్ గురించి అయితే పక్కా మాట్లాడాలి. ఎందుకంటే
దాంట్లో అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయి తెలుసా, 1000 షాప్స్ ఉన్నాయి కావచ్చు. అండ్ తిరిగి నాకైతే కలూరినాయి. ఫస్ట్ ఏదైనా ఒక టాప్ ఫస్ట్ కొందామని చెప్పేసి ఈ టాప్ అయితే తీసుకున్నా. అండ్ అక్కడ ఏవైనా కూడా ఫ్రీ సైజ్లోనే దొరుకుతాయి. అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా టై చేసుకోవచ్చు అనమాట. సో సైజ్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ టాప్ తీసుకున్నా. నేను ఈ స్కర్ట్ తీసుకున్నా ఒకటి, సేమ్ అక్కడే అదే మాల్లో కొంచెం వైన్ బ్లాక్ వైట్ షేడ్ ఇట్లా. ఇంకా అక్కడికే 7:30 అయిపోయింది. అన్ని షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. మేమే ఇంకా లాస్ట్ అని చెప్పేసి అది బయటకు వచ్చేసినాం. ఇంకా లైట్ తీసుకున్నాం షాపింగ్ అని చెప్పేసి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి కొంచెం ఇట్లా ముందు నడుస్తుంటే ఇంకొక మాల్ కనిపించింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఈ డ్రెస్ చూసిన. ఇది టీ షర్ట్, కొంచెం ఓవర్ సైజ్ టీ షర్ట్ టైప్. ఇది టీ షర్ట్, దాని కింద ఇది స్కర్ట్ టైప్ వచ్చింది అనమాట. ఇట్లా అయితే చూడగానే మస్తు నచ్చింది. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఎక్కువ ప్రైజే ఉంటుంది, నేను లైట్ తీసుకుంటా అన్నట్టు అనుకొని ఏదో అట్లా అడుగుదాం టైంపాస్కి అన్నట్టు అడిగిన. ఎందుకంటే దీని క్లాత్ అంత స్మూత్ ఉంది అనమాట. సో అడిగేసరికి ఆమె 300 బాతనా అనమాట. 300 అన్నట్టు. సో నేను అది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 సార్లు అడిగిన ఆమెని. బేసిక్గా ఆ మాల్ ఏంటంట అంటే మొత్తం హోల్సేల్ మాల్, మొత్తం హోల్సేల్ షాప్సే. సో మీరు ఏది తీసుకున్నా హోల్సేల్ ప్రైజెస్కే వస్తాయి. అందులోనే ఇదొకటి నచ్చింది, కాలర్ కూడా డిఫరెంట్గా వచ్చింది. నెక్స్ట్ స్లీవ్స్ ఇలా వచ్చినాయి స్లీవ్స్. నెక్స్ట్ లాస్ట్ ఈ ఫ్రాక్, థాయ్ స్పెషల్ ఫ్రాక్ అన్నట్టు నేను అనుకున్నా. వాళ్ళ దగ్గర ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే బేసిక్గా అటు సైడ్ ఎక్కువ ఇట్లా ఈ నెట్ ఫ్యాబ్రిక్స్ కానీ లేస్తోని చేసిన డ్రెస్సెస్ కానీ అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. థాయిలాండ్ స్పెషల్ అట్లుంటుంది అని చెప్పేసి ఈ ఫ్రాక్ తీసుకున్నా. మా ఇంటి కోసం, మా వరంగల్ ఇంటి కోసం ఈ చిన్న ఏనుగులు తీసుకున్నా. బేసిక్గా ఇది ప్రశాంత్ సెలెక్షన్, ప్రశాంత్కి నచ్చి తీసుకున్నాడు. ఇది డ్రాగన్, ఇది నేను ఫుకెట్లోనే తీసుకున్నట్టున్నా, లాస్ట్ షాపింగ్లో తీసుకున్నట్టున్నా ఇది. సో బేసిక్గా నేను డ్రాగన్స్ మన దగ్గర ఎక్కువ దొరకడం నేను ఎప్పుడు చూడలేదు. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి నేను ఎక్కువ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా. ఇన్ఫాక్ట్ నేను బాలికి వెళ్ళినప్పుడు కూడా ఒక డ్రాగన్ తెచ్చుకున్నా. కానీ ఈసారి మాత్రం కొంచెం స్పెషల్గా మా అన్నయ్య కోసం తీసుకొచ్చిన డ్రాగన్ ఇది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. ఇందులో స్పెషల్ ఏముంది, ఇలాంటి మన దగ్గర కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో బేసిక్గా ఇందులో స్పెషల్ ఏంటంటే మన దగ్గర దొరికేటివి ఏంటి, మంకీస్ కదా, ఇవి ఉరాంగుటన్స్ అనమాట. ఉరాంగుటన్ అక్కడ కొంచెం స్పెషల్ షోస్ అవి ఇవి జరుగుతుంటాయి. సో మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఎప్పుడైనా కొంచెం మంకీస్ ఉంటాయి కదా, అండ్ కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. 250 బెటరే కదా అనిపించింది. ఈ 3 బ్యాగ్స్, సో ఈ 3 బ్యాగ్స్ ఇవి ఏంటి అంటే హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అనమాట. ఈ మమ్మీ వాళ్ళకు అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే కొంచెం వాళ్ళు బయటికి ఎటన్నా వెళ్ళినా కూడా ఈజీగా క్యారీ చేసేలాగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఒక్క శారీ పెట్టుకున్నా కూడా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇది నేను థాయిలాండ్ మొత్తంలో ఫస్ట్ కొన్న బొమ్మ ఇదే. బాగుంది కదా. మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్నా ఇది. సో ఇది మాత్రం వాడు ప్యాక్ చేసేయలేదు. నేను వచ్చే వరకు దాన్ని ఇట్లా హ్యాండ్లో పట్టుకునే ఉన్నా. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో ఈ ఫెదర్స్ ఉన్నాయి కదా, ఈ ఫెదర్ ఎక్కడ విరిగిపోతుందేమో అని చెప్పేసి భయం అవుతుండే అనమాట. బ్యాగ్లో పెడితే పోతుందేమో అని చెప్పి మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని చేతిలో పట్టుకొని కవర్లో వేసి చేతిలో పట్టుకొని తిరిగినట్టు తిరిగిన. నెక్స్ట్ ఫైనల్గా అంత అయిపోయింది, మొత్తం షాపింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసినాం. వచ్చిన తర్వాత మా దగ్గర కొన్ని థాయిలాండ్ కరెన్సీ ఉండే అనమాట. దాన్ని ఎట్లా ఖర్చు పెడదామని చెప్పేసి చూస్తున్నాం. థాయిలాండ్లో ఉన్నన్ని రోజులు ఆల్ బొమ్మలు దొరుకుతాయేమో అని చెప్పేసి చూసినాము. కానీ మాకు అంతగా నచ్చినవి ఏం అనిపించలేదు. ఇట్లా బ్యాగ్స్ కాకుండా బొమ్మలు చూస్తుంటే ఎయిర్పోర్ట్లో కీచెన్ ఒకటి మంచిగా అనిపించింది, బాగుంది కదా అని చెప్పేసి ఈ కీచెన్ తీసుకున్నా. బోర్డింగ్ స్టార్ట్ అవుతుంటే పక్కన ఒక షాప్ కనిపించింది. నాకు చాలా క్వాలిటీ అనిపించింది. నాకు ఎందుకో ఈ బొమ్మ వుడ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది అనిపించింది. సో ఎందుకో చూడగానే ముద్దుగా నచ్చింది. క్యూట్ ఉంది కదా, చిన్న ఏనుగులు క్యూట్ ఉన్నాయి కదా అని చెప్పేసి లాస్ట్ నేను థాయిలాండ్లో పర్చేస్ చేసిన బొమ్మ ఇదే. సో ఇది ఒక్కటి కొనుక్కొని ఫ్లైట్ ఎక్కేసిన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై థాయిలాండ్ షాపింగ్. So I hope you like this video. If you like this video, please don't forget to like, share, comment and subscribe to my channel.
See you guys in next episode. Bye.